టాక్ 1 బుక్ రివ్యూ. ఆత్మదర్శనం రిటన్ బై కాంత్ రీసా. ఒరిజినల్ హ్యాండ్ రిటెన్. మొదటి పేజీలో కాంత్ రీసా ఒకవైపు గుర్రం, ఒకవైపు గాడిద. ఈ పుస్తకం గుర్రాల మధ్య గాడిద అయి ఉండవచ్చు, లేదా గాడిదల మధ్యలో గుర్రం. ఓకే, పుస్తకం కొనడం యోగం, పుస్తకం చదవడం యోగం, పుస్తకం రాయడం యోగ్యం. ఈ పుస్తకాన్ని తీరుకున్నప్పుడల్లా అప్పుడప్పుడు అట్లా సరదాగా చదివేయండి. మీ ప్రయత్నం లేకుండానే కొన్ని మాటలు మీ మనసులోకి దూరుతాయి. ఆ మాటలనే ఆత్మదర్శన సారందిగా ఉంటుంది, అంతే. సరే, ఇక పేజీ తిప్పండి. హెడ్లైన్: శిఖరం. నాకు కొన్ని విషయాలు రూఢిగా తెలుసు, ఊహమాత్రంగా కాదు, అనుభవ సూత్రంగా. మన వీపు మనకు కనబడదు, కానీ ఎలాగైతే ఖచ్చితంగా ఉందని తెలుసో అలాగా కొన్ని జీవిత రహస్యాలు తెలుసు. అలా తెలిసిన ఒక విషయం చెప్తా, లోపలికి గలగల నవ్వుకోండి. రీసా అనే నామధేయము గల ఈ అనామకుడు అకార జన్ముడు. దట్స్ ఇట్. కాస్త ముందుకు నడుద్దాం. చేతిలో చెయ్యి వేసుకొని నేను మీ చెవిలో కొన్ని మాటలు వేస్తాను. ఊరికే వినండి, నవ్వండి, చదవండి అని. ఐఎమ్ నాట్ ఏ వెవార్కియస్ బుక్ రీడర్, అయినా కొన్ని చదివాను. ఈ మధ్య అనుకోకుండా ఒక పుస్తకం చదివా. అది జపాన్ పుస్తకం. చదువుతూ ఎంతో ఆశ్చర్యపోయాను. నా జీవన విధానము గురించి రాశాడు ఆ రచయిత. అంటే ఎలా జీవిస్తే అసలు జీవితం తెలుస్తుందో అని తెలియక తేలిక మాటల్లో వివరించే పుస్తకం. ఇట్ వాజ్ ఎ రియల్లీ బ్యూటిఫుల్ వన్. నాకు తెలుసు నేను ఫిలాసఫర్ని కాదని, తెలుసు నాలో పాండిత్యము లేదని, తెలుసు నేను రాసింది గీసింది ప్రపంచం పట్టించుకోదని తెలుసు. అలాగే నేను పరిపూర్ణ ఆనందంలో ఉన్నానని, ఈ ఊరిలోనో దేశంలోనో వీధుల్లోనో ఇంట్లోనో లేనని, భూమి మీద ఆకాశమై ఉన్నానని తెలిసి రాస్తున్న పెన్నుకి పేపర్కి మధ్య అక్షరమై ఉన్న అక్షరంలో బందీగా లేనని తెలుసు నేను సాక్షినని. అనామకుడినని, ఉత్త వెలుగునని, చైతన్యానని తెలుసు. ఇలాగే రాస్తూ పోతే మీరు ఈ అక్షరాలను మించి జీర్ణించుకోలేరని తెలుసు. అసలు ఈ సోదంతా ఎందుకు? నాట్ నెససరీ అట్ ఆల్. ఒక్క ముక్కలో మన యాసలో చెప్తా. ఇక్కడ నేను పెద్దగా పీకేదేమీ లేదని స్పష్టంగా తెలుసు. మళ్ళీ నేను చదివిన ఆ పుస్తకం విషయానికి వస్తే, అదే మన జపాన్ పుస్తకం. ఆ పుస్తకం పేరు ఇకాగై, ఇంగ్లీష్లో ఇకిగై అని రాస్తారు. మీకు నచ్చినట్లు పలుక్కోండి, సరేనా? మీరు సరే అనేయండి త్వరగా. లెట్ మీ గో అండ్ గెట్ సమ్ హాట్ టీ. మీరు తాగండి, వస్తా ఇప్పుడే అనిపించింది. టీ త్యాగా. జీవితం యొక్క రహస్యం ఉంది అందులో. ఎనీవే, ఆ పుస్తకంలో ఇలా జీవితాన్ని నిర్మించుకోవాలనుకున్న చాప్టర్స్ లాగా విభజించి ఆర్డర్లో రాశారు. రాబిన్ శర్మ లాంటి వాళ్ళు రాసే పర్సనాలిటీ డెవలప్మెంట్, టైం మేనేజ్మెంట్ లాంటి పుస్తకాలు కేటగిరీలోకి ఇకాగై వచ్చినా, ఈ పుస్తకంలో సూచించిన విషయాలు
సత్యానికి కాస్త దగ్గరగా ఉన్నట్లుగా తోచింది నాకు. సినిమాల్లో హీరో చేత చెప్పించే గొప్ప గొప్ప హై మోరల్ గ్రౌండ్ ఉన్న భారీ భారీ డైలాగులు రాసేవాళ్ళు ఊరికే ఊహించి రాయవచ్చు. చాలా సందర్భాలలో సత్యాన్ని మాటల్లో పెట్టడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అవుతుందని నాకు తెలుసు. గులాబీ పువ్వు సుగంధాన్ని మీరు వర్ణించగలరా? అది అడ్జెక్టివ్ లేకుండా, విశేషాన్ని వాడకుండా ఒక అనుభవాన్ని మాటల్లో చెప్పడం అంత సులువు కాదు. గివ్ ఇట్ ఏ ట్రై. మెల్లగా ఈ శిఖరం అనే ముందు మాట ముగిస్తాను. ఈ పుస్తకం ఇకాగైకి ఎంతో మాత్రము అనువాదం కాదు. నేను రాస్తున్న ప్రతి అక్షరాన్ని ఆధారం నా అనుభవం, నా ప్రశాంతత, నా ఆనందం, నా అనంతమైన ఓపిక, నా జ్ఞానోదయమే, వెలుగు జిమ్మే అఖండమైన అజ్ఞానం. ఈ పుస్తకానికి నేను పెట్టిన పేరు ఆత్మదర్శనం. ఈ పుస్తకం ఆడుతూ పాడుతూ రాస్తూ గీస్తూ రాసిన ఒక అందమైన నా చేతి రాతల చందమై పుస్తకం. నా జీవన విధానాన్ని నేను స్వయం అద్దంలో చూస్తూ సాక్షిలాగా రాసిన సరదా పుస్తకం. ఇది మెడిసిన్ లాంటిది. అవసరం ఉన్నవారికి తక్షణమే పనిచేసి గుణాత్మకమైన మార్పుని నాంది పలుకుతుంది. తోటలో పువ్వులను చూపినట్టు నా రాతలను చూడండి. ఆహ్లాదంగా వెళ్తూ ఒక పువ్వును పట్టుకో బయలుదేరినట్లు. నా మాటలని పట్టుకెళ్ళండి ఊరికే సరదాగా నవ్వుతూ. ద ట్రూత్ ఈస్ ఎవ్రీ జీవితం వారి అనుభవం, విచ్ ఈస్ ఎవరికి ఉపయోగపడదు. ఈ పుస్తకంలో నేను ఎవరికో సలహా ఇస్తున్నట్లు ఫ్లో ఉంటుంది. అవన్నీ నాకు నేను చెప్పుకున్నట్టివి, లేదా ఆకాశానికి చెప్పుతున్నట్లు భావించండి. నేను మనుషుల్లో లోపాల్లో చూడడం మానేసి అనంతకాలమైంది. నేను పని ఆనందం కోసం చేయడం లేదు. అన్ని పనులు ఆనందంలో నుంచే చేస్తున్నాను. ఆనందంలోంచే చేస్తూ చూస్తున్నాను. అసలు ఈ పుస్తకానికి ఆత్మదర్శనం అనే పేరు ఎందుకు పెట్టాను? ద ఫస్ట్ టైడ్, ఆత్మ. ఈ పుస్తకం పేరులోనే ఆత్మ అనే పదం ఉంది కాబట్టి దాని గురించి నా అనుభవంలో నుంచి కొంత రాస్తా, తేలికైన భాషలో. నాకు సాంస్కృతిక శ్లోకాలు రావు. నైదర్ ఐ యామ్ క్యూరియస్ టు క్వెస్ట్ ఫ్రమ్ ఎనీ స్కార్డ్ టెక్స్ట్. ఓకే, ఇక్కడ 2 ముగ్గులు వేసి 2 గీతలు వేసి మధ్యలో ఒక కొటేషన్ అయితే మనకు కనిపిస్తుంది. దేని క్వాలిటీ అయితే ఎప్పటికీ మారదో అది ఏదైనా సరే అదే ఆత్మ. సింపుల్ యాజ్ దట్. పైన రాసినంత సింపుల్ కాదు దాన్ని గ్రాప్స్ చేయడం. ఒక ప్రశ్న అడుగుతా మృత శరీరానికి గాఢ నిద్రలో ఉన్న శరీరానికి ఉన్న చిన్న తేడా ఏమిటి? అందరికీ తెలుసు, అది నాకు తెలుసు. చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడు టక్కున శ్వాస అని. అంతేనా? కొంత లోతుగా చూస్తే డెడ్ బాడీ ఈజ్ స్టాటిక్, స్లీపింగ్ బాడీ ఈజ్ డైనామికల్లీ స్టాటిక్. అక్కడే ఉంటూ అత్యంత సూక్ష్మంగా అక్కడే కొట్టుకుంటుంది. కదులుతూ కనిపించిన నిశ్చలతత్వంలో ఉంటుంది. ఆత్మది అలాంటి స్థితి లేదా క్వాలిటీ. మళ్ళొకసారి చదువుతాను. చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడు శ్వాస అని టక్కున. స్టాటిక్. డెడ్ బాడీ ఈజ్ స్టాటిక్, స్లీపింగ్ బాడీ ఈజ్ డైనామికల్లీ స్టాటిక్. అక్కడే ఉంటూ అత్యంత సూక్ష్మంగా అక్కడే కొట్టుకుంటూ కదులుతూ కనిపించిన నిశ్చలత్వంలో ఉంటుంది.
ఆత్మది అలాంటి స్థితి లేదా క్వాలిటీ. సింపుల్. టాక్ 1 బుక్ రివ్యూ. ఆత్మదర్శనం రిటన్ బై కాంత్ రీసా. ఒరిజినల్ హ్యాండ్ రిటెన్. మొదటి పేజీలో కాంత్ రీసా ఒకవైపు గుర్రం, ఒకవైపు గాడిద. ఈ పుస్తకం గుర్రాల మధ్య గాడిద అయి ఉండవచ్చు, లేదా గాడిదల మధ్యలో గుర్రం. ఓకే. పుస్తకం కొనడం యోగం, పుస్తకం చదవడం యోగం, పుస్తకం రాయడం యోగ్యం. ఈ పుస్తకం